నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ రూరల్ రాయనపాడులో పంచాయతీరాజ్ బీటీ రోడ్లు, అంగన్వాడీ సెంటర్ అదనపు గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్. 2029లో కూటమి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని వెల్లడి. కృష్ణానదిలో 200 పడవలపై ఆసనాలు వేసిన యోగా సాధకులు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు సాధనలు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ లక్ష్మీషా. సూపర్ 6 లో మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేయాలని వెల్లడి. విజయవాడ రూరల్ రాయనపాడులో 4.40 కోట్లతో నిర్మించిన పంచాయత్ రాజ్ బీటీ రోడ్లు, 60 లక్షలతో నిర్మించిన సిసి రోడ్, 16 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ సెంటర్ అదనపు గదులను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ బుధవారం ప్రారంభించారు. ఓ పత్రిక దేవతలు కొలువై ఉండే రాజధాని అమరావతిపై పిచ్చి ప్రలాపన తేలుతుందని అన్నారు. 2029లో కూటమి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని ఆయన అన్నారు. ఉగ్రవాదుల కంటే మన రాష్ట్రానికి పట్టిన పెద్ద తేడ ఈ సాక్షి పత్రిక, ఆ సాక్షి పత్రిక యాజమాన్యం. ఎందుకంటే దేవేంద్రులు నివసించిన రాజధాని, మన అత్యంత పవిత్రమైన ప్రదేశం అమరావతి. దాన్ని పట్టుకొని మన సాక్షి ఛానల్లో ఏ రకమైనటువంటి ప్రేలాపన మీద మీ అందరూ చూశారు. ఖచ్చితంగా 2024లో గెలిచిన గెలుపు ఈ రాష్ట్రానికి మేలు మలుపే కాకుండా 2029 కూడా గెలిస్తేనే ఖచ్చితంగా అభివృద్ధి ముందుకు సాగుతుంది. లేకపోతే వ్యతిరేక ఆలోచనలు చేసేవాళ్ళు, విధ్వంసకర ఆలోచనలు చేసేవాళ్ళు ఈ రాష్ట్రానికి విభజింపబడి వడివడి అడుగులేస్తున్న రాజధానిని ఆ రోజు భారతదేశంలో ఒక ప్రముఖ రాష్ట్రాల సరసన చంద్రబాబు నాయుడు గారు చేరిస్తే 5 ఏళ్లలో చివరి స్థానాలకు చేరిన దుస్థితి మన రాష్ట్రానికి పెట్టింది. తప్పకుండా నేను మీకు మాట ఇస్తా ఉన్నాను. మైలవరం నియోజకవర్గ చరిత్రలో కని విని ఎరగని రీతిలో 43,000 మెజార్టీ ఇచ్చి గెలిపించిన ఈ ప్రజానీకం మంచి ఈ నియోజకవర్గ అభివృద్ధి ఇదే నా లక్ష్యాలుగా నేను పనిచేస్తాను. రేపటి రోజుకి నేను ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సర కాలం పూర్తవుతుంది. 5 సంవత్సరాల కాలంలో ఒకటి పూర్తయింది. దీంట్లో వరదలు వచ్చినాయి. వరదల్లో అండగా నిలబడ్డాం, చేతైన సాయం చేశాం. ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరూ అండగా నిలబడ్డారు. ప్రభుత్వం మనకి ఈ రోజున గండ్లు కూడా పూడ్చుకుంటానికి అవకాశం కల్పించింది. కాబట్టి మిగిలిన కార్యక్రమాలు కూడా మొన్న కూడా ధాన్యం కొనుగోలు అప్పుడు నానా అవస్థలు వచ్చినాయి. మనోహర్ గారిని కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చా కానీ నేను ఇక్కడ రాలేకపోయాను ఆ రోజు. ఎందుకంటే నారాయణ గారు మన లంక గ్రామాల పరిశీలనకు వచ్చారు కాబట్టి కొద్దిసేపు ఆయనతో గొల్లపూడిలో ఉండి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిల్లుకి వెళ్ళిన తర్వాత 24 గంటల నుంచి 30 గంటల లోపల ధాన్యాల డబ్బులు అందరికీ పడినాయి తప్పితే ఎవరికి 48 గంటలు కాల. గత ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు 3 నుంచి 6 నెలలకి డబ్బులు అకౌంట్ లో వేయించిన సందర్భాలు ఉన్నాయి. అది కూడా నాలా యాగి చేసి గొడవ చేస్తే ఆ రోజు కూడా అయ్యో రామా అంట డబ్బులు రైతులకు ఇప్పించడం జరిగింది అనమాట. కాబట్టి హరిత బెర్మో పార్క్ బుధవారంలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం ఫ్లోటింగ్ యోగా నిర్వహించారు. ఇందులో భాగంగా కృష్ణానదిలో 200 పడవలపై ఆసనాలు వేసిన యోగా సాధకులు ఫ్లోటింగ్ యోగాల భాగమై ప్రపంచ రికార్డును సృష్టించారు. వరల్డ్ రికార్డు యూనియన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. రికార్డు స్థాయిలో సహకరించిన అందరికీ కలెక్టర్ లక్ష్మీషా ధన్యవాదాలు తెలియజేశారు. సూపర్ 6 లో మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం కింద 67 లక్షల మంది విద్యార్థులకు బ్యాంక్ ఖాతాలో 15,000 రూపాయలు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేయాలని కోరారు.
వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో మంత్రి నారా లోకేష్తో తల్లికి వందనం పథకంపై సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం నిధుల విడుదలకు కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం నిధులు రేపు ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు. 67,27,164 మంది విద్యార్థులకు పథకం వర్తింపు. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో 8,745 కోట్లు జమ చేయనున్నారని ప్రభుత్వం తెలియజేసింది. ఒక్క రోజులోనే సెంట్రల్ నియోజకవర్గంలోని 8.5 కోట్ల మేర అభివృద్ధి పనులకు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శంకుస్థాపన చేశారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దే దిశగా పలు చర్యలు చేపడుతున్నట్లుగా ఆయన తెలిపారు. రానున్న 4 ఏళ్లలో సమస్యలు అనేవి లేని నియోజకవర్గంగా సెంట్రల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో నేడు ఒక్కరోజు 8.5 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించినట్లు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. 1, 26, 28, 29, 30వ డివిజన్లలో ఆయా ప్రాంతాల స్థానిక నేతలతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఈ రోజు ప్రారంభించిన పనులు త్వరలోనే పూర్తి చేసి మరలా ప్రారంభోత్సవాలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి అని, నియోజకవర్గంలోని 21 డివిజన్ల సమస్యలన్నిటిపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. రాబోయే 4 ఏళ్లలో సెంట్రల్ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. సమస్య లేని విధంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని బోండా ఉమా స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో 1వ డివిజను ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన ఆ రోజు 99లో ఇక్కడ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ సైట్లు లేఅవుట్కి ఆ రోజు నుంచి కూడా 26 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమి అభివృద్ధి అనేది జరగల. అనేక సార్లు ఇక్కడ ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ దీని అసోసియేషన్ వారు కానీ మా దృష్టికి తీసుకురావడానికి వచ్చినాక ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన సంవత్సరం కాలంలోనే అన్ని పనులన్నిటిని కూడా వేగవంతం చేశాం. శివారు ప్రాంతాలని అలాగే ఇలాంటి అభివృద్ధి చెందిన ప్రాంతాలని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని ప్రోత్సహించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు సంవత్సరం పరిపాలన పూర్తవుతున్న సందర్భంలో 6 కోట్ల రూపాయలతో ఈ డివిజన్లో వర్కులు స్టార్ట్ చేశాం. ఈ ఎంప్లాయీస్ కాలనీలోనే 4 కోట్ల రూపాయలతో అన్ని రోడ్లని అప్రూవల్ చేసి ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ఇంకో 2 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ మిగిలినటువంటి డ్రైన్స్ని టేకప్ చేయడం జరిగింది. అలాగే అమృత్లో ఇక్కడ వాటర్ స్కీము, అలాగే డ్రైనేజ్ స్కీము అది కూడా మొదలుపెట్టాం. మొన్న ఎస్ఎల్వి దగ్గర 32 కోట్లు పెట్టి డ్రైనేజీ ఈ ప్రాంతానికి మొత్తం కూడా డ్రైనేజీ శాశ్వత ప్రాతిపదిక మీద మరి ఆ పనులు కూడా టేకప్ చేసాం. అన్ని పనులు ఒక పద్ధతి ప్రకారం స్థానికుల సహకారంతో మొదలు పెడుతున్నాం. దాన్ని అన్ని వేగవంతం చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో 200 కోట్లు పైపడి ఇప్పటికీ అభివృద్ధి పనులు మొదలు పెట్టాం. కొన్ని పూర్తి అయిపోయినాయి. మళ్ళా ఇప్పుడు 60 కోట్ల రూపాయలతో ఇవాళ కొత్తగా శంకుస్థాపనలు వర్కులు స్టార్ట్ చేస్తా ఉన్నాం. అంటే నిరంతరం అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ నియోజకవర్గంలో. గత 5 సంవత్సరాలు కుంటుపడి 1వ డివిజన్లో ఇవాళ విఎంసీ ప్లాట్లు ఇది 20 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయండి. చాలామంది వచ్చారు వెళ్ళారు. కానీ ఈ టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి సారథ్యంలో బోండా ఉమామహేశ్వరరావు గారు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. దీని నిమిత్తం 6 కోట్ల రూపాయలు ఇక్కడ శంకుస్థాపన రోడ్లకు కానీ డ్రైనేజ్ వాటర్లకు కానీ దేనికన్నా కానీ 6 కోట్ల రూపాయలు వెచ్చించారు. అలాగే మా డివిజన్ మొత్తం ఉమామహేశ్వరరావు గారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ రోడ్లు వేయడానికి కానీ చాలా సహకరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ 28వ డివిజన్లో
పూనూరు సుబ్రహ్మిరెడ్డి నగర్ కాలనీ, పూనూరు సుబ్రహ్మిరెడ్డి నగర్ ఈ కాలనీలో ఎట్లాంటి సదుపాయాలు లేకుండా గత నాయకులు ఇక్కడ పరిపాలన అయితే చేశారు, కానీ వాళ్ళని ఏ ఎదుగుదల లేకుండా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ హక్కులు కూడా వాళ్ళకి కావాల్సిన వాటర్ కానీ డ్రైనేజ్ కానీ ఏమి ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. ఆ విషయం మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో పెడితే పైన అందరితో మాట్లాడి అధిష్టానంతో మాట్లాడి ఇవాళ వాళ్ళకి అన్ని సదుపాయాలు, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉంటే ఏ విధంగా సదుపాయాలు ఉంటాయో ఆ విధంగా వాళ్ళకి సదుపాయాలు కలిగే విధంగా వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతుంది 40 లక్షల ఖర్చుతో. అట్లానే ఇప్పుడు వాటర్ లైన్, డ్రైనేజ్, రోడ్లు అన్నీ కూడా త్వరతో పూర్తి చేసి వాళ్ళకి 1 నెల 2 నెలల్లో మొత్తం పూనూరు సుబ్రహ్మిరెడ్డి నగర్ని ఒక మోడల్ ఏరియాగా తీర్చిదిద్దటానికి సంకల్పం చేసుకున్నాం. అదేవిధంగా నేను ఇదే టైంలో చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఈ కాలనీ వాసులకి మీ అందరూ కూడా సహకరించాలి. ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినా సరే మీరందరూ ఒక యూనిటీగా నిలబడి, మీ హక్కులు ఇప్పటికే కోల్పోయారు, ఇప్పటికైనా మీ అందరూ ధైర్యంగా బయటకు వచ్చి మీకు కావాల్సిన సదుపాయాలన్నీ మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం. మాతో పాటు మీరు సహకరించారంటే మొత్తం మీ కాలనీనే మోడల్ కాలనీగా తీర్చిదిద్దా అని చెప్పి మీ అందరికీ ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇట్లాంటి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మనందరికీ ఉంటాం ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా కాలనీ వాసులు కూడా సహకరించాలని కోరుతున్నాను. 30వ డివిజన్ దేవీనగర్ 1వ రోడ్ నుంచి 8వ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు ఉన్నటువంటి బస్ రూట్ని 2 మీటర్లు, సుమారు 2 మీటర్ల వెడల్పు చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెంది ప్రజానికం వాళ్ళంతమంది ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం వల్ల వారి అవసరాలకు తగ్గట్టుగా సరిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోడ్డుని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు బోండా ఉమామహేశ్వర గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే వినాయక్ నగర్లో కూడా ఇంటర్నల్గా ఇంకొక కొన్ని రోడ్లను కూడా వాటికి కూడా రెండింటికి కలిపి ఈరోజు 8వ రోడ్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ డివిజన్లో నేను కార్పొరేటర్గా ఎన్నికైన తర్వాత ప్రజల అవసరాలకి పెరుగుతున్నటువంటి జనాభాకి తగ్గట్టుగా ప్రతి ఒక్క పనిని కూడా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో ముందుండి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారందరితో కూడా సహకారం తీసుకొని ఈ డివిజన్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాంతం అంతా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా డెవలప్ చేయాలని చెప్పేసి మిగిలిపోయినటువంటి పనులన్నింటినీ కూడా మరి ఇంకొక రోజు కూడా ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా దేవీనగర్కి చిరకాలంగా ఉన్నటువంటి వాకింగ్ ట్రాక్ని కూడా త్వరలో శంకుస్థాపన ఆయన చేతుల మీదుగా చేసుకోబోతున్నాం. ఈ పనులన్నింటినీ కూడా ఈ డివిజన్ కార్పొరేటర్గా నా హయాంలో అవడం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే ఈ డివిజన్ ప్రజలందరూ కూడా నా మీద నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించినందుకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న మౌలిక వసతులన్నింటినీ కూడా కల్పించాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎవరు అధికారంలో ఉన్నా కానీ వారితో సహకారం తీసుకొని ఈ డివిజన్ అభివృద్ధి చేయడమే ఈ డివిజన్ కార్పొరేటర్గా నా ముఖ్య ఉద్దేశం. ప్రైవేట్ వ్యక్తుల వద్ద అనధికారంగా చీటీలు వేసి నగర ప్రజలు మోసపోవద్దని విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఒక వీడియో ద్వారా విడుదల చేయడం జరిగింది. అయోధ్య నగర్ ప్రాంతానికి చెందిన ముత్యాల శ్రీనివాస్ వద్ద మోసపోయిన బాధితులు మాట్లాడారు. గోల్డ్ స్కీమ్ పేరుతో తమను మోసం చేశాడని చెప్పారు. అనధికారంగా నగదు చిట్టీలు కూడా కట్టించుకున్నాడని వాపోయారు. అవసరం అనే ముసుగులో మోసగాళ్లు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. విజయవాడలో అధికార అనుమతులు లేని చిట్టీలు, వివిధ పెట్టుబడి స్కీమ్స్ ద్వారా కొందరు మోసాలు చేస్తూ ఉన్నారు. బాధితుల అనుభవాలు స్పష్టంగా వాళ్ళ మాటల్లోనే విందాం. గోల్డ్ స్కీము కట్టడం జరిగింది. ప్రతి నెల 5 గ్రాములు స్కీమ్ అండి, అది 26 నెలలు ఉంటుంది. 26 నెలలకు కలిపి అతను 197 గ్రాములు, ఒక 5 గ్రాములు కలిపి అంటే 197 గ్రాములు మాకు ఇస్తారు. మేము ఆ విధంగా మోసపోయాము. 2 చిన్నపిల్లలేనండి. మా పాపేమో 5 సంవత్సరాలు, బాబేమో 9 సంవత్సరాలండి. వాళ్ళకు కూడా కనీసం ఏమి అనేది ఇవ్వకుండా మేము కట్టింది మాకు ఇస్తే చాలండి. మా నాన్నకోడల పెళ్లి, పిల్లల చదువుల కోసం దాచుకున్నామండి. మొత్తం 800 గ్రాములు ఇవ్వాలండి మాకు. షీట్లు వేసాము, పాట్ షీట్ 2 షీట్లు పూర్తయిన మనకి ఇచ్చారు. 3వ షీట్ ఏంటంటే పెద్దది గోల్డ్ షీట్లు ఇవన్నీ వేసామండి. 5 షీట్లు కడితే అయిపోతే ఆయన గురువారం నుంచి కనపడతాం. చిట్టి లేదా పెట్టుబడి స్కీమ్స్ ఎంచుకునేటప్పుడు అధికారిక అనుమతి ఉందా, రిజిస్ట్రేషన్ వివరాలు ఉన్నాయా, రిసిప్ట్ ఇస్తున్నారా అనేటువంటి విషయాలను, ఒప్పందం లేకుండా డబ్బు ఇవ్వద్దు అన్న విషయాలను
తప్పనిసరిగా పరిశీలించాలి. ప్రైస్ సీట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ నిషేధిత చట్టం 1978 ప్రకారం ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జైలు శిక్ష మరియు భారీ జరిమానా విధింపబడును. విజయవాడలో ఏలూరు రోడ్లో ఆటోలు ఇష్టానుసారంగా రోడ్లపై పార్కింగ్ చేయడంపై ట్రాఫిక్ స్తంభిస్తుంది. ముఖ్యంగా రద్దీ సమయంలో మరింత దారుణంగా తయారవుతుంది. వాహనదారులు ఈ సందర్భంగా వాపోతున్నారు. పక్కనే బీసెంట్ రోడ్డు ఉండటంతో పాదచారులు ఇటు నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు ప్రజలు కోరుతున్నారు. యోగాంధ్రలో ఎన్టీఆర్ జిల్లా మరో రికార్డు సృష్టించిందని విజయవాడ ఇంటికేషన్ శివనాథ్ వెల్లడించారు. బోట్లలో నిర్వహించిన యోగా ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని చెప్పారు. గతంలో డ్రోన్ల ద్వారానే ఇదే స్థలంలో ప్రపంచ రికార్డు సాధించామని గుర్తు చేశారు. బోట్లు ఫండ్ల మీద 1000 మందికి పైగా యోగాలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. యోగాంధ్రలో భాగంగా బరం పార్క్ లోని కృష్ణానది ఒడ్డున నదిలో పడవలపై యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచానికే పూజాగది వంటి మన దేశంలో పుట్టిన యోగాకు ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలో పూర్వ వైభవం వస్తుందన్నారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా డే సందర్భంగా ఏపీలో నిర్వహించే కార్యక్రమంలో 2 కోట్ల మంది పాల్గొంటారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలన్నారు. జీవితంలో యోగా భాగమైతే ఎల్లప్పుడూ ఆరోగ్యం మీ వెంటే ఉంటుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఆధ్వర్యంలో రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందన్నారు. నానాటికి అభివృద్ధి చెందుతున్న సమాజంలో మహిళలను కించపరుస్తూ మాట్లాడుతూ హేమైన చర్య అని పలు రంగాలకు చెందిన మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా ఎవరు మాట్లాడినా సహించేది లేదని, మహిళలపై కొందరు వికృత వ్యాఖ్యలు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. అటువంటి వారిని క్షమించలేదని, మహిళలను కించపరిచేలా మాట్లాడిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మహిళలపై వికృత వ్యాఖ్యలు, చర్యలు నివారణ అంశంపై చర్చా గోష్ఠి జరిగింది. చర్చలో పాల్గొన్న వివిధ మహిళా సంఘాల నాయకులు మహిళలపై జరుగుతున్న దాడులను, వికృత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులు 2014 నుంచి మహిళలపై విమర్శలు సర్వసాధారణమయ్యాయన్నారు. మహిళలు ఏ పార్టీలకు సపోర్ట్ కాదని, నారా భువనేశ్వరిని, భారతీ రెడ్డిని విమర్శలు చేసినప్పుడు ముందుగా తామే బయటకు వచ్చి నిరసనలు తెలిపామని చెప్పారు. ఓటు బ్యాంకు కోసమే, రాజకీయ లబ్ధి కోసమో మహిళలను ఉపయోగించుకుంటే సహించేది లేదన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసే విధంగా చట్టాలు రావాలన్నారు. మహానాడులో ఆడబిడ్డ మీద ఏమైనా విమర్శలు చేసినా, అసభ్యంగా ప్రవర్తించిన వాళ్ళ అంతు చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని, ఆ విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాక్షి డిబేట్లో రాజధాని పరిసర ప్రాంతాలలో మహిళలు అంతా నీచంగా మాట్లాడితే ఏ విధంగా చంద్రబాబు నాయుడు స్పందిస్తారని అందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. వైసీపీ గవర్నమెంట్లో సజ్జల గొప్ప పదవులు అనుభవించారన్నారు. సజ్జలపై కూడా వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాలో మహిళలు ఏమైనా పోస్టు పెట్టాలంటే భయపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందన్నారు. గత 4 రోజులుగా రాజధాని మహిళలపై జరుగుతున్న అంశం మహిళల మనోభావాలు దెబ్బతినేట్టుగా ఉన్నాయి. మహిళ ఆత్మాభిమానానికి పూర్తిగా భంగం కలిగే పరిస్థితుల్లో ఇవాళ ట్రోలింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా లోకం మొత్తం ఈ విధానాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉంది. రాజధాని నడిబొడ్డిన మహిళలందరూ ఉంటే, మహిళల రాజధానిని వేసల రాజధాని ఒకళ్ళు అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సంకరజాతాళ్ళు, పశువులు, రాక్షసులు అని ఇంకొకళ్ళు పోలుస్తారు. ఇది అసలు మహిళల్ని టార్గెట్ చేసి మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? మహిళా సంఘాల ఐక్యవేదిక మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ మహిళలే మీకు కనిపిస్తున్నారా? ఇవాళ మహిళల మనోభావాలు దెబ్బతిని చేసేట్ల హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పేసి మహిళా సంఘాలుగా మేము అడుగుతా ఉన్నాం. ఇది ఎవరైనా సరే వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిది. ఇవాళ రాష్ట్రంలో
రాష్ట్ర రాజధాని విషయంలో గత 4 సంవత్సరాలుగా రాజధాని మహిళలు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ ప్రభుత్వ విధానాలకి అడ్డంగా ఎదురు తిరిగి పోరాటం చేస్తూ ఉంటే వీళ్ళని అది కాదని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన ఏదో చేస్తూ ఉంటే 2 ప్రభుత్వాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వ విధానాల మీద తప్పుపట్టకుండా మహిళల రాజధానిగా మహిళల్ని వేసలుగా చిత్రీకరించి మాట్లాడటం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతా ఉన్నాం. దాంతోపాటు ఇవాళ కేంద్రం నుండి ఇక్కడ వరకు అందరూ మహిళల్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు? రాష్ట్రంలో కూడా కేంద్రంలో కూడా ప్రతి అంశం ఏదైనా వచ్చినప్పుడు మహిళల్ని అసాసినేట్ చేసి మాట్లాడటం. అలాగే పెహల్గాంలో ఆ దాడిలో చూసాం. ఉగ్రవాద దాడిని కూడా అందులో ఉన్న మహిళలు భర్తను కోల్పోయిన వాళ్ళు, తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళ విషయంలో కూడా ట్రోలింగ్ చేయడం చూసాం. గతంలో సోనియా గాంధీ దగ్గర నుండి మమతా బెనర్జీ దగ్గర నుండి అందరినీ కూడా ట్రోల్ చేసి మాట్లాడటం చూసాం. ఇటు రాజధాని విషయంలో కాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారి భార్యని, జగన్మోహన్ రెడ్డి గారి భార్యని, ఇలా ఆడవాళ్ళు ఎవరైతే రాజకీయ రంగాల్లో ఉన్నారో, సెలబ్రిటీస్గా ఉన్నారో వాళ్ళందరూ మీద ట్రోల్ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసం మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వానికి నిజంగానే ఈ విషయంలో కంట్రోల్ చేయాలనుకుంటే ఇవాళ 2000 ఐటీ చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని కరెక్ట్గా ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లా మీరు? అది కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళకి అడ్డుకట్ట వేసినట్టు కాదని. మహిళల మీద చేసినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యల మీద అందరూ కూడా చర్చిస్తున్న సందర్భంలో మహిళా సంఘాల ఐక్యవేదిక దీన్ని నిర్వహిస్తా ఉన్నది. 3 అంశాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి, సమాజం దృష్టికి మేము తీసుకురాదలుచుకున్నాం. ఒకటి, తమ రాజకీయాల కోసం మహిళల్ని షీల్డ్ గా ఉపయోగించుకోవడం అనేది అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బ్యాన్ చేయాలా. వాళ్ళు అలా చేస్తే, వాళ్ళ నాయకులు అలా చేస్తే ఆ పార్టీ తమ వైపు నుంచి క్షమాపణలు కోరాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండోది, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిష్పాక్షికంగా వ్యవహరించాలి. మనం గత చరిత్ర అంతా చూసినట్లయితే గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ప్రభుత్వం కానీ పాక్షికంగా వ్యవహరిస్తుంది. అంటే తన వాళ్ళనంటే ఒకలాగా, ఎదుటి వాళ్ళనంటే ఒకలాగా వ్యవహరించేటటువంటి పద్ధతి మాత్రమే కాదు, పేట్రియార్కీని దిగమింగుతూ ఉన్నటువంటి, పితృస్వామిక ఆధిపత్యాన్ని దిగమింగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము దీన్ని ఖండిస్తా ఉన్నాము. ఈ రోజు చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వము మేము అడుగుతున్నాం, ఒక అమ్మాయిని ఆ అమ్మాయి మాది సెక్యులర్ రాజ్యాంగమో రామాయణ భారతాల్ని బట్టి కాదు అని చెప్పేసి అన్నందుకు ట్రోల్ చేశారా లేదా? ట్రోల్ చేస్తే అధికార పక్షానికి సంబంధించిన మీరు కూడా ఎందుకని అమ్మాయిని రక్షించలేకపోయారు? ఉపాలాంటి కేసులు పెడుతున్నామంటే మీరు కూడా ఎందుకు తలంచుకున్నారు? ఈ రకమైన దాన్ని సహిద్దామా? అందువల్లే మేము అడుగుతున్నది ప్రభుత్వాన్ని, కన్సర్న్డ్ పార్టీస్ అన్నిటినీ, మహిళా సంఘాలని, అలాగే ఎవరెవరైతే మహిళా సమస్యల కోసం, సమన్యాయం కోసం పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ పిలవండి, చర్చించండి. వర్మా కమిషన్ సిఫార్సుల నేపథ్యంలో ఒక చట్టాన్ని తమిళనాడు ప్రభుత్వం చేసింది చట్టం, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాలి, దాన్ని అమలు చేయాలి. 3వ అంశం ఏమిటి అని చెప్పేసి అంటే రాజకీయ పార్టీలన్నీ స్వచ్ఛందంగా ప్రకటించాలని మేము కోరుతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, హేమమాలిని బొగ్గల గురించి కామెంట్ చేశారు. మాయావతిని, ఆమెని ప్రాస్టిట్యూట్ కింద అభివర్ణించినటువంటి చరిత్ర మనం చూసాము. అందరూ ముఖ్యమైనటువంటి నాయకులని ఇలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటా ఉన్నారు, మాలాంటి వాళ్ళతో సహా. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళ పార్టీల నుంచి తొలగించాలి. మహిళలపై చేస్తున్నటువంటి అనుచిత వికృతమైనటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ రోజున మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని విజయవాడ నగరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వేదిక ద్వారా మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మహిళల్ని టాపిక్ గా చేసుకుని రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పుకుని మీడియాల్లో సోషల్ మీడియాల్లో ట్రోల్ చేసుకోవటానికో వీటిని వాడుకుంటా ఉన్నారు తప్ప మహిళకి భద్రత, మహిళా సాధికారత పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి మీరు అధికారాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత చేస్తున్నటువంటి ప్రకటనలన్నీ కూడా కేవలం ప్రకటనలాగానే పరిమితం అయిపోతా ఉన్నాయని చెప్పి ప్రభుత్వాలకి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ వేదిక ద్వారా మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం, గత ప్రభుత్వాలు దిశ యాప్ తీసుకొచ్చినా, ఇప్పుడు ప్రభుత్వాలు శక్తి యాప్ తీసుకొచ్చినా ఈ యాప్ల వల్ల ఒరిగేదేంటి? మాకు ఎవడ కాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటానే పోతా ఉన్నారు కదా. మహిళల్ని చాలా చండాలంగా, దుర్మార్గంగా వ్యాఖ్యానిస్తా ఉన్నారు కదా. వేసే కూడా ఒక మహిళేనయ్యా. ఆమెని ఈ పరిస్థితికి దిగజార్చింది ఎవరు? ఆమెను ఏ విధంగా గౌరవంగా సమాజంలోకి తీసుకొచ్చి గౌరవప్రదమైనటువంటి స్థానాన్ని కల్పించాలో అన్న బాధ్యత మనందరిపైన ఉంది, ప్రభుత్వాలపైన ఇంకా ఎక్కువ ఉంది. అటువంటిది ఎవరెవరన్నా కాదన్నా దేవతల రాజధాని అని చెప్పి డిసైడెడ్. అది
రాష్ట్రం అంతా ఒప్పుకుంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకున్నాయి, అన్నిటికంటే మించి ప్రజలు ఒప్పుకున్నారు. ఆ 29 గ్రామాలకు చెందినటువంటి రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. మహిళలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఉద్యమించాం. దాన్ని గుర్తించి గౌరవించి అమరావతి రాజధానిగా అది ఏర్పాటైపోయింది. ఈ రోజున ఏదో ఒక టైమ్స్ ఆఫ్ ఇండియా పేపర్లో వచ్చింది, కనీసం అమరావతి అని మెన్షన్ చేయకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. అంటే ఏంటి? దాన్ని నియంత్రించండి, నిర్మూలించండి. మహిళలకి గౌరవమైనటువంటి స్థానాన్ని, మంచి వృత్తి ఏర్పాటు చేసి విజయవాడ కొత్త ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసే ప్రతిపాదనపై నగరపాలక సంస్థ సమావేశంలో సిపిఎం పార్టీ నిర్ణయిందని ఆ పార్టీ నాయకులు ధోనిపూడి కాశీనాథ్ స్పష్టం చేశారు. 13వ తేదీన జరిగే సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చకు లేవనెత్తుతున్నామని వెల్లడించారు. గవర్నర్పేటలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ సత్యబాబుతో కలిసి మాట్లాడారు. ఇది స్మార్ట్ మీటర్లు మరియు స్లమ్స్ ఏరియాలో ఉంటున్న ప్రజలకు పన్ను కాగితాలు ఇవ్వాల్సిందిగా కోరనున్నామని అన్నారు. పదమూడవ తేదీ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశంలో ఎజెండాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇష్యూస్ కానీ అంశాలు కానీ చూస్తే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. చర్చకి అవసరమైనటువంటివి, నగర ప్రజానీకం యొక్క అవసరాలు తీర్చేటువంటి ఎజెండాలు కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించి చూసినప్పుడు కొన్ని కార్మికులకి సంబంధించినటువంటివి కూడా ఉన్నాయి. 4వ అంశానికి సంబంధించి ఫుడ్ కోర్ట్ అని చెప్పనేటువంటిది కొత్త జీజీహెచ్ దగ్గర ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తాం అని చెప్తా ఉన్నారు. దానికి బడ్జెట్ కూడా కేటాయించినట్టు ఉన్నారు. స్థలం ఎక్కడుంది? నా ప్రశ్నకి సమాధానం కావాలి. ఎక్కడ జీజీహెచ్ దగ్గర స్థలమే కాదు, దాని నిర్వహణ ఎవరు చూస్తారు? ఫుడ్ స్ట్రీట్ అని చెప్పారని స్టేడియం దగ్గర చూసాం. కొంతమంది ప్రజాప్రతినిధులకి ఆవాసంగా, ఆలవాలంగా సామాన్యుడు, చిన్న వ్యాపారి అప్పులు చేసి బతికి కట్టాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దీనికి అదే ప్రత్యక్ష సాక్ష్యం, ఉదాహరణ. ఈ ఈట్ స్ట్రీట్కి సంబంధించినటువంటిది నిర్వహణ ఎవరు చూస్తున్నారని చెప్పారంటే గాయం. ఎవరో చెప్పరు. ఎవరు చూస్తున్నారో తెలియదు, ఎవరు చేస్తున్నారో తెలియదు, దాని మీద వచ్చేటువంటి ఇన్కమ్ ఏమిటని చెప్పినటువంటి తెలియదు. చేసేది రోడ్డు మీద, వ్యాపారం రోడ్డు మీద, దానికి సంబంధించినటువంటి ఆదాయం మాత్రం. ప్రపంచవ్యాప్తంగా నర్సింగ్ కు మంచి ఉపాధి అవకాశాలు ఆదరణ ఉన్నాయని, నర్సింగ్ కోర్సు చేసే వారికి ఇదొక మంచి అవకాశమని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ తెలియజేశారు. జూలై 1న బీసీ రాయ్ దినోత్సవం సందర్భంగా పాటించే జాతీయ డాక్టర్ల దినోత్సవం నాడు 10 మంది ఉత్తమ సేవలు అందజేసిన డాక్టర్లకు అవార్డులు అందజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా వస్తారని తెలియజేశారు. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయానికి వచ్చానన్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ తెలియజేసిందని, అందుకు అనుగుణంగా మే 27, 2025న నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి రాధికారెడ్డి మాట్లాడుతూ నర్సింగ్కు ప్రత్యేక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో నర్సుల కొరత మనకు చాలా ఉందని, ఇక్కడ నర్సింగ్ కోర్స్ చేసి చాలామంది విదేశాలలో ఉన్న డిమాండ్ దృష్ట్యా అక్కడ పనిచేయడానికి ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలకు, జర్మనీ దేశాలకు వెళ్తున్నారన్నారు. సంవత్సరానికి 3 లక్షల వరకు ఆదాయం వీరికి వస్తుందన్నారు.
నర్సింగ్లో ఇతర దేశాలలో అధిక జీతాలకు మన విద్యార్థులు పనిచేస్తున్నారన్నారు. Good morning, everybody. I am Dr. Chandrasekhar. Actually, I worked as a professor of cardiology for a long time from Karnool Medical College. I am the 12th Vice Chancellor of Dr. NTR University of Health Sciences. So I have taken charge on 25th April, and from there onwards I have been working as a Vice Chancellor. Today we call this press meet. Basically, few things we wanted to highlight, particularly first time in the state Andhra Pradesh, we are conducting a entrance examination for BSc Nursing. So the BSc Nursing earlier used to take from the MSET, depending upon the MSET rank, we used to this one. So this time, from the university side, both the control of examination registrar, so we thought we'll conduct the separate examination for BSc Nursing. So we got almost there are so first time మనము BSc ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నామండి బేసిక్గా. సో చాలా వరకు మనకు అప్లికేషన్స్ వచ్చాయి, దగ్గర 5,600 అప్లికేషన్స్ వచ్చాయి. మనకు చూస్తే ఆల్మోస్ట్ 13,710 సీట్స్ ఉన్నాయి, బోత్ గవర్నమెంట్లో ప్రైవేట్లో. సో దీంట్లో ఎవ్రీ టైం మనకు 2,500 2,800 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. దగ్గర ఇప్పటికీ మనకు 5,000 to 6,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. సో ప్రజల్లో కొంత అవేర్నెస్ కల్పించాలి, ఎందుకంటే నర్సింగ్. ఇవాళ ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ స్వాగతం. సో ఇవాళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ ఫస్ట్ టైం నర్సింగ్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయబోతా ఉంది. సో దాని నేము ఏపీ ఎన్సెట్ అని పెట్టడం జరిగింది. సో మనకి ఐఎన్సి అంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఒక 3 సంవత్సరాల క్రితమే ఇక నుంచి ఒక ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే నర్సింగ్ స్టూడెంట్స్ని అడ్మిషన్ చేయాలి అనేది మనకి సూచన ఇవ్వడం జరిగింది. సో ఆల్ ఓవర్ ది కంట్రీ ఇది పాటించాలి అని అన్నారు. ఒకవేళ మనము ఎంట్రన్స్ లేకుండా కన్నా స్టూడెంట్స్ని తీసుకుంటే వాళ్ళకి రేపు రెసిప్రోకల్ వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఇబ్బందులు వస్తాయి. మనం గత 2 సంవత్సరాలు వాళ్ళకి మనం రిక్వెస్ట్ చేసాం, సో ఎంట్రన్స్ లేకుండా మనం స్టూడెంట్ తీసుకోవడానికి. అప్పుడు కూడా వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేశారు. సో అందుకని మన గవర్నమెంట్ మనకి ఆదేశాలు ఇచ్చారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనే ఎంట్రన్స్ పెట్టాలని చెప్పారు. సో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. సో మనకి సుమారుగా 13,700 13,700 నర్సింగ్ సీట్స్ అనేవి బీఎస్సీ నర్సింగ్ సీట్స్ అనేవి మన రాష్ట్రంలో ఉన్నాయి. సో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనకి సీట్స్ బాగానే ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనకి ప్రతి సంవత్సరం ఒక లాస్ట్ ఇయర్ చూసుకుంటే 10,000 మంది జాయిన్ అయ్యారు, బోత్ గవర్నమెంట్ కోటా కానివ్వండి మేనేజ్మెంట్ కోటా కానివ్వండి. పోయిన సంవత్సరం ఎంసెట్ ద్వారా నర్సింగ్ సీట్స్ని భర్తీ చేశాము. సో రిమైనింగ్ ఒక 2,800 సీట్స్ అయితే లాస్ట్ ఇయర్ కూడా మనకి మిగిలాయి. సో నర్సింగ్ ఎడ్యుకేషను అవేర్నెస్ అనేది మన రాష్ట్రంలో కొంత తక్కువగా ఉంది. బయట పిల్లలు, ఇతర రాష్ట్రాల పిల్లలు కూడా మన రాష్ట్రంలో వచ్చి చదువుకుంటున్నారు. ఉదాహరణకి కేరళ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సా నుంచి అలాగా. సో మన రాష్ట్రంలో ముఖ్యంగా చాలామంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ అర్బన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కానీ నర్సింగ్ చదవడానికి అంత కొంచెం రిలక్టెంట్గా ఉన్నారు. సో కానీ నర్సింగ్ అవకాశాలు అనేవి ఈ విద్యతో చాలా జాబ్ ఆపర్చునిటీస్ చాలా. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మీ ద్వారా మేము తెలియజేస్తుంది ఏంటంటే నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది తెలుగులోను మరియు ఇంగ్లీష్లోను కూడా ఉంటాయి క్వశ్చన్స్. మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీ ఎగ్జామ్ తీసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఇంగ్లీష్లో తీసుకోవచ్చు, తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు తెలుగు మీడియంలో తీసుకోవచ్చు.
ఒకే క్వశ్చన్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. మీకు తెలుగు కావాలంటే తెలుగు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఉంటాయి. టోటల్ మొత్తం అన్ని క్వశ్చన్లు వచ్చేటప్పుడు 100 క్వశ్చన్లు ఉంటాయి, 100 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు. దీంట్లో నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు. మీరు అటెంప్ట్ చేస్తే మార్క్ వస్తే వస్తుంది, లేకపోతే లేదు. అంతేకాని నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. టోటల్ 100 మార్కులు ఉంటాయి. బయాలజీకి 20 మార్కులు, ఫిజిక్స్కి 20 మార్కులు, కెమిస్ట్రీకి 20 మార్కులు, ఇంగ్లీష్కి 20 మార్కులు, నర్సింగ్ యాప్టిట్యూడ్కి 20 మార్కులు ఉంటాయి. ఇంగ్లీషు, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మన ఇంటర్మీడియట్ సిలబస్లో బోర్డు ఏదైతే సిలబస్ ఇచ్చిందో ఆ సిలబస్లో మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో కానీ ఆ క్వశ్చన్ సెకండ్ ఇయర్లో నుంచి కానీ రావచ్చు. అలా 80 మార్కులకి ఇంటర్మీడియట్ సిలబసే ఉంటుంది. ఒక్క 20 మార్కులకి మాత్రమే మనకి నర్సింగ్ యాప్టిట్యూడ్ అని చెప్పేసి ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ పెట్టమని మనకి చెప్పారు. 20 మార్కులకి దాన్ని పెడుతున్నాము. అది కూడా నర్సెస్ డ్యూటీస్ ఏంటి మేడం ఆల్రెడీ చెప్పారు. నర్సెస్ డ్యూటీస్ ఏంటి, డిపార్ట్మెంట్లు ఏమైనా ఉంటాయి, పర్సనల్ హైజీన్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంటల్ హైజీన్ అంటే ఏంటి. మనం చిన్నప్పటి నుంచి సైన్స్ పుస్తకాల్లో ఏదైతే చదువుకున్నామో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సైన్స్ పుస్తకాల్లో చదువుకున్నది స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్లో ఉన్నాయే మ్యాక్సిమం క్వశ్చన్స్ దాంట్లో ఉంటుంది. నర్సింగ్ యాప్టిట్యూడ్ అంటే అదేమీ కష్టమైంది ఏం కాదు. కంగారు పడద్దు పిల్లలు. మీరు కొంచెం సైన్స్ గ్రూప్ చదువుకొని ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగులోనూ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన లాంగ్వేజ్లో రాసుకోండి, ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకోటి, మీ కంప్యూటర్ అలవాటు లేని వాళ్ళకి ముందుగా మార్క్ టెస్ట్లు అనేవి పెడతారు. ఒక వారం ముందు నుంచి మార్క్ టెస్ట్లు అనేవి పెడతారు. ఆ మార్క్ టెస్ట్లు అలవాటు పడి మీరు నగరపాలక సంస్థ శాఖాధిపతులతో కౌన్సిల్ అజెండాపై నగర మేయర్ అయిన భాగ్యలక్ష్మి సమీక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులు ఇచ్చిన అంశాలను అధికారులు పరిగణలోకి తీసుకుని నగర అభివృద్ధికి తోడ్పాటు అందజేయాలని ఆమె కోరారు. ఈ నెల 13న జరిగే కౌన్సిల్ ఎజెండాపై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనలకు శాఖాధిపతులతో కలిసి శాఖాధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అన్నారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ గోపాలకృష్ణ నాయక్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యకుమారి, పి సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సురేఖ, శ్రీనివాస్ రెడ్డి, సామ్రాజ్యం, ప్రాజెక్ట్ ఆఫీసర్ పి వెంకటనారాయణ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, జాయింట్ డైరెక్టర్ అమృత్ మరియు ఎస్టేట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ డాక్టర్ లత, రీజనల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, బయాలజిస్ట్ సూర్యనాయక్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ఏడాది పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు తెలిపారు. సోబసిస్ కాదు కదా, సూపర్ ఫెయిల్యూర్ అని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి కూటమి ప్రభుత్వం తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను గత ప్రభుత్వం మాదిరిగా అనుసరిస్తూ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ పేరుతో ప్రజలపై డబుల్ మోతలు మోపుతున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలో రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని అన్నారు. ప్రభుత్వం ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రావటానికి ముందు ప్రజలు ఆ ఎన్నికల్లో గత సంవత్సరం 2024 జూన్ 4వ తేదీన వచ్చినటువంటి తీర్పులో 56% మంది ప్రజలు ఓటర్లు టీడీపీ కూటమికి ఓటేశారు. 164 సీట్లు, ఈ 56% ఓట్లు కానీ 164 సీట్లు కానీ మన రాష్ట్ర చరిత్రలో రికార్డే, అందులో సందేహం లేదు. ఎంత ఉత్సాహంగా ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలు అంత పెద్ద ఎత్తున ఓటేసి వీళ్ళకి అధికారం అప్పచెప్పారు. ఈ ఏడాదిలో అంతగా నిరుత్సాహం, అంతగా ఆందోళన, అంతగా అసంతృప్తి ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఆశలు పెట్టుకున్నప్పుడు సృష్టించారు. ఆశలు ప్రజలు పెట్టుకోవడం కాదు, ఆశలు కల్పించారు. వీళ్ళు ఒక్కొక్క ఇంటికి తిరిగి ఇప్పుడు అప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన డబ్బు ఎంత, ఇంటింటికి తాము ఇచ్చే డబ్బు ఎంత లెక్కలేసి ఒక్కొక్క ఇంటికి ఎంత వస్తుందో కూడా చెప్పారు. ఇప్పుడు చూసుకుంటే జనానికి అప్పులు మిగిలిన ఆదాయాలు లేవు. అందువల్ల మొత్తం మేము వాళ్ళ ఎన్నికల ప్రణాళిక, బహుశా వాళ్ళు జ్ఞాపకం ఉందో లేదో మాకు తెలియదు, ఇది వాళ్ళ కూటమి ఉమ్మడి ప్రణాళిక.
ఈ ఉమ్మడి ప్రణాళికలో మొత్తం 178 వాగ్దానాలు ఉన్నాయి వివిధ సెక్షన్లకి, అన్ని రకాలు కలిపి. ఈ 178లో వాళ్ళు అమలు చేసింది ఎన్ని అని అంటే 16. అంటే మనం చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన గ్రేడింగ్లు ఇవ్వాలని అంటే 1.5 అవుట్ ఆఫ్ 10 గ్రేడింగ్, 1.5 అవుట్ ఆఫ్ 10 వస్తుంది. అంటే ఎంత వేగంగా జరుగుతున్నాయో ప్రజల పనులు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఆయన ఎప్పుడు పరిపాలన చాలా సమర్థవంతమైన పరిపాలకుడు, తెలివిగలవాడు, అందులో సందేహం లేదు. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడుని చేతగానాడు, అసమర్థుడని మేము అనటం లేదు, చేయగలిగిన సత్తా ఉన్నవాడే. కానీ దాని డైరెక్షనే మొత్తం రాంగ్ డైరెక్షన్లో నడుస్తున్నది. వాళ్ళ అధికారంలో రాకముందంతా ప్రజలకి వాగ్దానాలు చేశారు. రైతులకు ఏం చేస్తాం, కార్మికులకు ఏం చేస్తాం, కూలీలకు ఏం చేస్తాం, మహిళలకు ఏం చేస్తాం, దళితులు వదిలిపెట్ల. బీసీలు అయితే సెక్షన్ పేరు ఇచ్చారు. ఎన్నికలు అయిపోయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జనాన్ని మర్చిపోయారు. ఒకే ఒక ఉదాహరణ వాళ్ళ ఫెయిల్యూర్కి, మెగా డిఎస్సి మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెట్టిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు జరపడానికి సంవత్సరం పట్టింది. దట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ టీడీపీ కోయలేషన్ గవర్నమెంట్. ఇంత వేగంగా నడుస్తుంది అనమాట. అదే అదానికి భూములు కేటాయింపు, లేకపోతే విదేశీ పెట్టుబడులకు భూములు కేటాయింపు, వాళ్ళతో ఎంఓఏలు, వాళ్ళకి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిఎస్సీ అన్ని చూస్తే వేగం గంటలు దానికి ప్రత్యేక మిషనరీని పెట్టి భూములు ఇచ్చారా లేదా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడ రూరల్ రాయనపాడులో పంచాయతీరాజ్ బీటీ రోడ్లు, అంగన్వాడీ సెంటర్ అదనపు గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. 2029లో కూటమి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని వెల్లడి. కృష్ణానదిలో 200 పడవలపై ఆసనాలు వేసిన యోగా సాధకులు. ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు సాధనలు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్ లక్ష్మీషా. సూపర్ 6 లో మరో ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు కూడా తల్లికి వందనం అమలు చేయాలని వెల్లడి. ఇది ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసార వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.